మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆషాఢ శుక్రవారం, చాలా మంచి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు గనుక రాత్రి 9 లోపు ఉప్పుతో ఇలా చేస్తే దబ్బలు వర్షంలాగా వచ్చుపడతాయి. కష్టాలు, కన్నీళ్లు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆషాఢ మాసం అనేది ఆధ్యాత్మిక సాధనలకు, అమ్మవారి ఆరాధనకు మరియు ఎన్నో వ్రతాలకు ఎంతో అనువైన మాసంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందులోనూ ఆషాఢ మాసంలో వచ్చే శుక్రవారం అనగానే అది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన వారం. దానికి తోడు ఆషాఢ మాసం తోడవడంతో ఈ ఆషాఢ శుక్రవారం నాడు ఏ చిన్న పూజ చేసినా, ఏ చిన్న పరిహారం చేసినా సరే అమ్మవారి అనుగ్రహం మనపై పుష్కలంగా కురుస్తుంది. ఈ ఆషాఢ శుక్రవారం నాడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించే వారి ఇళ్లలో సిరి సంపదలకు, సుఖ సంతోషాలకు ఎలాంటి లోటు ఉండదు. పవిత్రమైన ఆషాఢ శుక్రవారం రోజున ప్రతి ఒక్క స్త్రీ ఉదయాన్నే సూర్యోదయానికి ముందే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేవాలి. ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం ఆచరించి ఇల్లంతా ఎంతో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మహాలక్ష్మీదేవి అంత త్వరగా ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి ముందు అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. ముఖ్యంగా చాక్ పీసులతో కాకుండా బియ్యపు పిండితో ముగ్గులు వేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ తర్వాత మన ఇంటికి మహాలక్ష్మి లాంటిదైన ప్రధాన గుమ్మానికి అంటే గడపలకి పసుపు కుంకుమలు పెట్టుకుని అలంకరించుకోవాలి. గడపను సాక్షాత్తు గౌరీదేవిగా, లక్ష్మీదేవిగా భావించి పూజించాలి. గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరిస్తే ఆ ఇంటి వైపు చూడడానికే ఎంతో కళకళలాడుతూ ఉంటుంది. అలాంటి ఇంటికి అమ్మవారు పిలవకుండానే వస్తుంది. ఇలా ఇంటిని, గడపను శుభ్రం చేసుకుని అలంకరించుకున్న తర్వాత తప్పనిసరిగా ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ఇంటి పూజా మందిరంలో లక్ష్మీదేవికి విశేషంగా పూజ చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని అమ్మవారి పటానికి పసుపు కుంకుమలు పెట్టి ఎర్రటి లేదా గులాబీ రంగు పూలతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చెయ్యాలి. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పాలలో పంచదార కలిపి నివేదన చెయ్యాలి. పాలలో పంచదార కలిపి నైవేద్యంగా పెడితే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఒకవేళ ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ, లేదా మరే ఇతర కారణాల వల్ల కానీ పూర్తి స్థాయిలో పూజ చేయలేని వారు ఎవరైనా ఉంటే కనీసం ఉదయం లేదా సాయంత్రం వేళలో అమ్మవారి పటం ముందు భక్తిగా 2 దీపాలు వెలిగించి దీపారాధన అయినా చేసుకోవాలి. ఏమీ చేయలేని వారు ఈ చిన్న పని చేసినా చాలు, అమ్మవారి దయకు పాత్రులవుతారు. ఇక ఈ ఆషాఢ శుక్రవారం రోజున ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ మటుమాయమైపోయి ధనం వర్షంలాగా వచ్చిపడుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని పీడిస్తున్న ధన సమస్యలైనా సరే ఇట్టే తొలగిపోయి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అప్పుల బాధలు తీరిపోయి ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు అని పరిహార శాస్త్రం చెబుతోంది. మరి ఈరోజు ఉప్పుతో ఏం చెయ్యాలో ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీ దేవ్యై నమః అని కామెంట్ పెట్టండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు తప్పకుండా లభిస్తాయి. ఇక వీడియోలోకి వస్తే, ఈ శుక్రవారం రోజున కొన్ని పనులు పొరపాటును కూడా చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం నాడు పాలు, పెరుగు గడప దాటకూడదు. అంటే శుక్రవారం పూట మన ఇంట్లో ఉన్న పాలు లేదా పెరుగును వేరే వాళ్ళకి అప్పుగా కానీ, ఉచితంగా కానీ ఇవ్వకూడదు. పాలు, పెరుగు అనేవి లక్ష్మీ స్వరూపాలు. వాటిని శుక్రవారం నాడు ఇతరులకు ఇస్తే మన ఇంట్లోని లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చేసినట్లే అని శాస్త్రం చెబుతుంది. అలాగే శుక్రవారం పూట ఇంట్లో బూజులు దులపకూడదు. బూజు దులపడం, ఇల్లు శుభ్రం చేయడం లాంటివి గురువారం నాడే పూర్తి చేసుకోవాలి.
కానీ శుక్రవారం నాడు ఇల్లు చిమ్మడం అంటే తడిగుడ్డ వేయడం, బూజులు దులపడం లాంటివి చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది, దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈ శుక్రవారం నాడు పూలను సూదులతో గుచ్చకూడదు. సూదితో పూలను గుచ్చి దండగా అల్లడం అనేది శుక్రవారం నాడు చెయ్యకూడని పని. పూలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. వాటిని సూదితో గుచ్చడం వల్ల ఎన్నో కష్టాలు వస్తాయి. పూలని మాలలాగా కట్టవచ్చు, కానీ సూదులతో గుచ్చి దండలు లేదా మాలలు తయారు చేయకూడదు. అలాగే చాలామందికి గుమ్మాల మీద అంటే గడప మీద కూర్చునే అలవాటుంటుంది. కానీ శుక్రవారం రోజున పొరపాటును కూడా గుమ్మం మీద కూర్చోకూడదు. గుమ్మం అనేది లక్ష్మీదేవి, గౌరీదేవి మరియు వాస్తు పురుషుడి నివాసం ఉండే పవిత్రమైన స్థలం. దాని మీద కూర్చోవడం, కాలు పెట్టడం, తలపెట్టి పడుకోవడం లేదా తొక్కడం మహాపాపం. అలాగే ఈ శుక్రవారం నాడు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. శుక్రవారం నాడు డబ్బు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టమవుతుంది మరియు మన ఇంట్లో ఉండవలసిన లక్ష్మీ కటాక్షం వదిలి వెళ్ళిపోతుంది. ఇక ముఖ్యంగా ఆడవారు ఈ శుక్రవారం రోజున ఇంట్లో కన్నీరు పెట్టకూడదు. ఆడవారిని ఇంటికి మహాలక్ష్మి లాంటివారు అని అంటారు, అంటే గృహలక్ష్మి అన్నమాట. అలాంటి ఆడవారు శుక్రవారం నాడు కన్నీరు కార్చితే ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది, ఆర్థిక నష్టాలు వస్తాయి మరియు లక్ష్మీదేవి ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆడవారు శుక్రవారం నాడు ఎప్పుడూ నవ్వుతూ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ముఖ్యంగా శుక్రవారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం లేదా పురుషులు షేవింగ్ చేసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల శుక్రగ్రహ దోషం చుట్టుముడుతుంది. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు మరియు వ్యాపారంలో నష్టాలు సంభవిస్తాయి. దీనితో పాటు శుక్రవారం రోజున మాంసాహారం వండడం కానీ తినడం కానీ చేయకూడదు. అలాగే మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండాలి. శుక్రవారం నాడు ఇంట్లో నీచు వాసన వస్తే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడదు. శుక్రవారం పూట సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల మధ్యలో అంటే గోధూళి వేళలో ఎవ్వరూ నిద్రపోకూడదు. ఈ సమయంలో నిద్రపోవడం వల్ల దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేస్తుందని పెద్దలు చెబుతారు. అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు మినహా మిగిలిన వారు ఈ సమయంలో మేల్కొని ఉండి భగవన్నామస్మరణ చేసుకోవాలి. భగవన్నామస్మరణ చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ పడుకుని మాత్రం ఉండకూడదు. అలాగే శుక్రవారం రోజున ఎవరికి ఉచితంగా కానీ అప్పుగా కానీ బంగారం లేదా వెండి వస్తువులను ఇవ్వకూడదు. లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని శుక్రవారం నాడు ఇతరుల చేతికి ఇస్తే మన ఇంట్లోని ఐశ్వర్యం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే శుక్రవారం నాడు ఇంట్లో ఎలాంటి గొడవలు, వాదనలు జరగకూడదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కలహాలు అస్సలు ఉండకూడదు. ఏ ఇంట్లో అయితే శాంతి, సంతోషం, ప్రశాంతత ఉంటాయో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. కేకలు వేయడం, పెద్దగా అరవడం, ఇతరులను నిందించడం లేదా ఏడవడం వంటివి చేస్తే అలక్ష్మి అంటే దారిద్ర్యం ప్రవేశిస్తుంది. అలాగే ఈ రోజున పదునైన వస్తువులు అంటే కత్తులు, కత్తెర్లు, సూదులు లేదా ఇనుపుతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతాయి. శుక్రవారం సాయంత్రం పూట ఇంటిని ఎట్టి పరిస్థితుల్లోనూ చీకటిగా ఉంచకూడదు. కనీసం పూజా మందిరంలో మరియు ఇంటి ప్రధాన హాలలో అయినా దీపం లేదా లైట్ వెలిగించి ఉంచాలి. చీకటిగా నిశ్శబ్దంగా ఉండే ఇళ్లల్లోకి లక్ష్మీదేవి రాదు. అలాగే శుక్రవారం నాడు ఉప్పును కానీ పులుపును కానీ అంటే నిమ్మకాయలు, చింతపండు లాంటివి ఇతరుల నుండి అడగకూడదు. మన ఇంట్లో ఉన్న ఉప్పును పులుపును కూడా వేరే వాళ్లకు ఇవ్వకూడదు. రాత్రిపూట ఉతికిన బట్టలను బయట ఆరవేయడం లేదా తడి బట్టలను రాత్రంతా అలాగే వదిలేయడం కూడా శుక్రవారం నాడు మంచిది కాదు. ఇది ఇంట్లోకి నకారాత్మక శక్తిని ఆకర్షిస్తుంది. అలాగే శుక్రవారం వంటగదిలో పాచి అంట్లు ఉండకూడదు. ఎప్పటి అంట్లు అప్పుడే తోమేసుకోవాలి. ఈ నియమాలను భక్తితో పాటించడం వల్ల ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కటాక్షం ఉండి ధనధాన్యాలు సమకూరుతాయి. అలాగే ఈ ఆషాఢ శుక్రవారం రోజున మీ ఇంటికి ముత్తైదువులు ఎవరైనా వస్తే అది చాలా శుభసూచకం. ముత్తైదువులు సాక్షాత్తు లక్ష్మీదేవికి ప్రతిరూపాలు. వారు వస్తే వారిని సాదరంగా ఆహ్వానించి వారు వెళ్ళేటప్పుడు వారికి తప్పనిసరిగా తాంబూలం ఇచ్చి పంపిస్తే చాలా చాలా మంచిది. తాంబూలంలో తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు, పూలు, పసుపు, కుంకుమ మరియు వీలైతే రవికల బుడ్డ, బ్లౌజ్ పీస్ పెట్టి ఇవ్వాలి. ఇలా ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. వారి రాక వల్ల, వారికిచ్చే తాంబూలం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ కలుగుతుంది.
ఇక ఇప్పుడు ఉప్పు పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ శుక్రవారం రోజున ఉప్పుతో పరిహారాలు చేస్తే చాలా త్వరగా ఫలితాలు వస్తాయి. ఉప్పుకు లక్ష్మీదేవికి ఉన్న సంబంధం చాలా విశేషమైనది. క్షీరసాగర మథనం అంటే పాల సముద్రాన్ని దేవాసురులు చిలికినప్పుడు ఆ సముద్రం నుండి ఎన్నో దివ్యమైన వస్తువులు ఉద్భవించాయి. అందులోనే సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కూడా జన్మించింది. సముద్రం నుండి పుట్టిన లక్ష్మీదేవికి సముద్రుడు తండ్రి అవుతాడు. అదే సముద్రపు నీటి నుండి ఉప్పు కూడా పుడుతుంది. కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవికి స్వయాన తోబుట్టు అవుతుంది. అందుకే ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని మన శాస్త్రాలు చెబుతాయి. ఉప్పును ఎవరైతే గౌరవిస్తారో, ఉప్పును ఎవరైతే జాగ్రత్తగా వాడుకుంటారో వారి ఇంట సిరి సంపదలకు లోటుండదు. ఉప్పును ఎప్పుడూ చేతికి ఇవ్వకూడదు, కింద పడేయకూడదు, మరియు కాలికి తగిలేలా ఉంచకూడదు. ఉప్పు కింద పడితే అది మహాపాతకం అని అంటారు. ముఖ్యంగా పరిహారాలకు వాడే ఉప్పు ఎప్పుడూ కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు అయి ఉండాలి. ఫ్యాక్టరీలలో తయారైన పొడి ఉప్పు పరిహారాలకు పనికిరాదు. సముద్రం నుండి సహజ సిద్ధంగా వచ్చిన కల్లుప్పులో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంటుంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తులను, దరిద్రాన్ని, కనుదృష్టిని తనలోకి లాగేసుకునే అమోఘమైన శక్తిని కలిగి ఉంటుంది. పూర్వకాలంలో ఉప్పును ధనంతో సమానంగా చూసేవారు. అందుకే శుక్రవారం నాడు ఉప్పు కొనుక్కోవడం, ఉప్పు డబ్బా ఎప్పుడూ నిండుగా ఉంచుకోవడం మన ఆచారాలలో ఒక ముఖ్యమైన భాగం. ఇక ఈ ఉప్పు పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారాన్ని ఈ ఆషాఢ శుక్రవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలో మాత్రమే చెయ్యాలి. ఈ సమయం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సమయం. ఇది పరిహారాలు చేయడానికి, పూజలు చేయడానికి ఎంతో శక్తివంతమైన మరియు అనుకూలమైన సమయం. ఈ సమయంలోనే ఈ పరిహారాన్ని మొదలుపెట్టాలి. ముందుగా ఒక గాజు పాత్ర లేదా మట్టి పాత్ర తీసుకోవాలి. ఈ పరిహారానికి పొరపాటును కూడా ప్లాస్టిక్ లేదా స్టీలు, అల్యూమినియం పాత్రలు వాడకూడదు. ఎందుకంటే అవి ఉప్పులోని శక్తిని గ్రహించలేవు, పైగా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. కాబట్టి పారదర్శకంగా ఉండే గాజు లేదా స్వచ్ఛమైన మట్టి పాత్రను మాత్రమే ఎంచుకోండి. ఆ పాత్ర నిండుగా కల్లుప్పు పోయాలి. ఉప్పు పోసిన తర్వాత ఆ ఉప్పులో 2 యాలకులు వెయ్యాలి. యాలకులు అనేవి మంచి సువాసనను ఇస్తాయి మరియు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి. ఇవి ధనాన్ని విశేషంగా ఆకర్షిస్తాయి. ఆ తర్వాత ఆ ఉప్పులో 5 నల్ల మిరియాలు కూడా వెయ్యాలి. మిరియాలు రాహువుకు, శని భగవానుడికి సంబంధించినవి. ఇవి ఎలాంటి చెడు శక్తినైనా, నరదృష్టినైనా, చేతబడులు లాంటి ప్రయోగాలనైనా ఇట్టే విరిచేసి చెడును పారద్రోలుతాయి. గనుక మిరియాలు వేసేసి ఆ పైన ఒక మంచి పసుపు పచ్చని మచ్చలు లేని నిమ్మకాయను తీసుకొని దాన్ని అడ్డంగా 2 ముక్కలుగా కట్ చేయాలి. ఆ 2 నిమ్మకాయ ముక్కలను ఉప్పు మీద అంటే పాత్రలో పోసిన ఉప్పు పైన 2 వైపులా అమర్చాలి. నిమ్మకాయ అనేది దుష్ట శక్తులను పీల్చుకోవడంలో, దిష్టి దోషాలను పోగొట్టడంలో బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ఇలా ఉప్పు మీద నిమ్మకాయ ముక్కలు పెట్టిన తర్వాత మధ్యలో కొద్దిగా పసుపు, కుంకుమలు చల్లాలి. పసుపు, కుంకుమలు అనేవి లక్ష్మీ కటాక్షానికి, సౌభాగ్యానికి ప్రతీకలు. ఇవి పరిహారానికి మరింత మంగళకరమైన శక్తిని జోడిస్తాయి. ఇక ఆఖరుగా ఆ 2 నిమ్మకాయ ముక్కల మీద ఒక్కో ముక్క మీద ఒక్కో పచ్చకర్పూరం లేదా ముద్ద కర్పూరం బిళ్ళను పెట్టాలి. కర్పూరం వెలిగించడం వల్ల వచ్చే సువాసన మరియు కాంతి ఇంట్లోని దైవిక వాతావరణాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఈ ఉప్పు పాత్రను మీ 2 చేతులతో భక్తిగా పట్టుకొని మీ ఇల్లంతా తిరగాలి. బాత్రూమ్ తప్ప మిగిలిన ప్రతి గదిలోకి వెళ్ళి ఆ పాత్రను పట్టుకొని తిరగండి. ఇలా చేయడం వల్ల ఆ గాజు పాత్రలోని ఉప్పు, నిమ్మకాయ, మిరియాలు మీ ఇంట్లో మూలమూలలా దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీని, అనారోగ్యాలను, దరిద్రాన్ని మొత్తం తనలోకి ఒక అయస్కాంతంలాగా లాగేసుకుంటాయి. ఇల్లంతా తిరిగేసిన తర్వాత లాస్ట్లో ఆ ఉప్పు పాత్రను తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మం ముందు అంటే మెయిన్ డోర్ బయట ఎడమ వైపున జాగ్రత్తగా పెట్టాలి. గుమ్మం ముందు ఎడమవైపు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్కల మీద ఉన్న కర్పూరం బిళ్ళలను అగ్గిపుల్లతో వెలిగించాలి. కర్పూరం వెలుగుతుండగా ఆ ఉప్పు పాత్రకి 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవిని తలుచుకుంటూ మీ మనసులోని కోరికను, సంకల్పాన్ని బలంగా చెప్పుకోవాలి. నా జీవితంలో ఉన్న కష్టాలు, అప్పుల బాధలు, శారీరక మానసిక భవబంధాలు, కన్నీళ్లు అన్నీ కర్పూరంలాగా కరిగిపోవాలి.
నా ఇంటిపై ఉన్న నరఘోష, దృష్టి దోషాలు అన్నీ ఈ ఉప్పులో కలిసిపోయి నాశనమైపోవాలి. నాకు ఎల్లప్పుడూ ధనలాభం కలగాలి. నా ఇంట్లో డబ్బులు వర్షంలాగా కురవాలి. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మా ఇంట స్థిరంగా కొలువై ఉండాలి అని మీ ఇష్టదైవాన్ని మరియు లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ సంకల్పం చెప్పుకోవాలి. ఇందులో వాడిన ప్రతి వస్తువు ఎంతో శక్తివంతమైనది. కల్లుప్పు అనేది సముద్ర గర్భం నుండి పుట్టింది కాబట్టి అది ఎంతటి అపవిత్రతనైనా ప్రతికూలతలనైనా శుద్ధి చేయగలదు. గాజుకాత్ర ఆ శక్తిని ఇంటి నలుమూలలా ప్రసరింపజేస్తుంది. యాలకులు ధనాకర్షణకు, మిరియాలు శత్రుబాధలు, గ్రహదోషాలు తొలగించడానికి, నిమ్మకాయ దిష్టిని గ్రహించడానికి, పసుపు కుంకుమలు సౌభాగ్యానికి, మరియు కర్పూరం అజ్ఞానపు చీకట్లను పారద్రోలి వెలుగును స్వచ్ఛతను ఇవ్వడానికి ప్రతీకలుగా పనిచేస్తాయి. ఈ వస్తువులన్నింటి కలయికతో చేసే ఈ పరిహారం ఒక అద్భుతమైన శక్తిని సంతరించుకుంటుంది. అందుకే ఇది అంత వేగంగా పనిచేసి ఫలితాలను ఇస్తుంది. ఇక రాత్రంతా ఆ ఉప్పు పాత్రను గుమ్మం ముందు అలాగే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయం అంటే శనివారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత లేదా శుచిగా ముఖం కడుక్కున్న తర్వాత ఆ ఉప్పు బౌల్ని అక్కడి నుండి తీసేయాలి. ఆ ఉప్పు, కాలిపోయిన కర్పూరం మసి, నిమ్మకాయ ముక్కలు, మిరియాలు, యాలకులు ఇలా ఆ పాత్రలో ఉన్న పదార్థాలన్నింటినీ ఒక కవర్లో కానీ పేపర్లో కానీ వేసుకొని మీ ఇంటికి దూరంగా ఎవరూ తొక్కని చోట అంటే ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేదా రోడ్డు మీద పక్కగా ఎవరి కాలికి తగలని ప్రదేశంలో కానీ పాడేయాలి. పొరపాటున కూడా వాటిని ఎవరూ తొక్కకూడదు. ఒకవేళ తొక్కితే మీ ఇంటి దరిద్రం వారిని పట్టుకుంటుంది కాబట్టి ఎవరికీ తగలకుండా జాగ్రత్తగా పాడేయండి. పాడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పాత్రను కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ఈ విధంగా ఆషాఢ శుక్రవారం నాడు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే మీ ఇంటికి పట్టిన నరదృష్టి, చెడు దృష్టి, గ్రహదోషాలు, వాస్తు దోషాలు అన్నీ పటాపంచమైపోతాయి. ఎన్నో ఏళ్లుగా మీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్న దరిద్రం వదిలిపోతుంది. ఆ మహాలక్ష్మీదేవికి మీ మీద సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారి చల్లని చూపు మీ ఇంట ప్రసరించి మీరు చేసే ప్రతి పనిలో విజయం వరిస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. అప్పులన్నీ తీరిపోయి మీకు ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో డబ్బులు నిజంగా వర్షంలాగా కురిసి పడతాయి. కష్టాలు, కన్నీళ్లు శాశ్వతంగా దూరమైపోయి మీ కుటుంబం అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో కలకాలం వర్ధిల్లుతుంది. గనుక మీరు కూడా నమ్మకంతో, భక్తితో ఈ ఆషాఢ శుక్రవారం నాడు ఈ చిన్న పరిహారాన్ని చేసి అద్భుతమైన ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.